నేను మీ దుబ్బలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు డేట్ వచ్చేసి 27 ఫిబ్రవరి 2021. సో ఫైనల్లీ మేమైతే కార్ చూడడానికి వెళ్తున్నాం. బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ గోన్ బి అ బిగ్ డే ఆర్ నాట్. అంటే ఈరోజే వెహికల్ తీసుకుంటాము అని కాదు. సో జస్ట్ మోడల్స్ చూసుకొని, ఏ షోరూమ్ చూసుకొని, మనకి ఏది ఫిట్ అవుతుంది, కంపారిజన్స్ ఇలా చాలా ఉంటాయి కదా. సో ఫిక్స్ చేసుకోబోతున్న రోజు ఈ రోజు అనుకోవచ్చు, లేదా సర్చ్ చేయడానికి వెళ్తున్న రోజు అనుకోవచ్చు. బట్ ఎనీవే ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆబ్వియస్లీ కదా, బండి ఆర్ కార్ తీసుకుంటున్నాము అంటే ఏది తీసుకుంటాము, ఎలాంటివి ఉంటాయి అండ్ షోరూమ్కి వెళ్ళినప్పుడు ఇంకా వేరే పెద్దవి కూడా ఉంటాయి కదా. సో అన్ని ఫీచర్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది కదా. సో అందుకే అంత ఎక్సైట్మెంట్. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 4:30 in the evening అవుతుంది. 4కే వెళ్దాము అనుకున్నాం. నేను డ్రైవింగ్కి వెళ్ళేసి వచ్చి భోజనం చేసి ఇలా లేట్ అయిపోయింది అనమాట. ఈరోజు 9th డే ఆఫ్ డ్రైవింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా నాకు తెలిసి ఒక 4 days ఉంటుంది. ఆ తర్వాత డన్ విత్ డ్రైవింగ్. సెకండ్ టైం నేర్చుకున్న డ్రైవింగ్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో యా, చూద్దాం ఎప్పుడు నా సొంత వెహికల్ అయితే వస్తుందో. బట్ ఎనీవే ఐఎమ్ ఎక్సైటెడ్. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు ద షోరూమ్. మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కదా. ఈవినింగ్ కనుక బయటకు వెళ్తున్నాము అంటే మా అన్నయ్య వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంది కాఫీ తాగడానికి. అది ఇదే అనమాట, నవీగో హోటల్. ఐ థింక్ ఇది వచ్చేసి చందానగర్ ఆర్ మదీనాగూడ, ఆ రెండింటి మధ్యలో ఎక్కడో ఉంటుంది, నాకైతే కరెక్ట్గా తెలియదు. అండ్ మొత్తానికి మేము వచ్చేసాము మారుతి షోరూమ్కి. సేల్స్ పర్సన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంతకీ ఇది ఏ మారుతి షోరూమ్ అని చెప్పలేదు కదా, వరుణ్ మోటార్స్ మారుతి షోరూమ్ ఉంటుంది కదా, ఐ థింక్ మదీనాగూడ అనుకుంటాను. సో అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇప్పుడు బాగా మారుతిలో ఎక్కువ వినపడుతుంది ఏంటి, బ్రీజా. ఎస్, అండ్ నేను కూడా డ్రైవింగ్ నేర్చుకునేది కూడా బ్రీజానే. బ్రీజాలో అయితే 4 వేరియంట్స్ ఉన్నాయి. LXi, VXi, ZXi ప్లస్, అండ్ ఇది వచ్చేసి ZXi అనమాట, అంటే 3rd వేరియంట్. సో ట్రంక్ స్పేస్ అంతా చూసాము, ముందర అంతా చూసాము. యాక్చువల్గా మాకు బ్రీజా తీసుకోవాలి అని అయితే లేదు, కానీ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత ఆ బ్రీజా మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. సో అందుకే ఫస్ట్ అయితే అది చూసాము. అండ్ యాక్చువల్లీ బలెనో కూడా అనుకున్నాము, కానీ ఎందుకో నెక్స్ట్ బలెనో నుంచి అయితే డ్రాప్ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రైస్ నెగోసియేషన్ అండ్ కొటేషన్ అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ అయితే తీసేసుకొని సరేలే ఆల్ ఆఫ్ ఏ సడన్గా డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పి ఆలోచించుకుందాము అని అయితే వెళ్తూ ఉన్నాము. ఈ వెనకాల కనిపిస్తుంది ఏంటో తెలుసా, సిమ్యులేటర్. అంటే డైరెక్ట్గా కార్ మీదనే రోడ్ పైకి వచ్చేయకుండా జస్ట్ ఎన్వైరన్మెంట్ని సిమ్యులేట్ చేసే సిమ్యులేటర్ అనమాట. కార్ కొనడం అంటే అసలు మామూలు విషయం కానే కాదు. మనం చిన్న వస్తువు కూడా చాలా ఆలోచిస్తాం కదా, అలాంటిది అంత పెద్ద మొత్తం పెట్టి కొంటున్నాము అంటే కొంచెం మంచి డెసిషన్ తీసుకొని చాలా రకాలు చూసి కొనడం బెటర్ కదా. అందుకే ఆ రోజు అయితే ఇంకా కార్ హంట్ ఆపేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే హుండై షోరూమ్కి వెళ్తున్నాము. ఇది కూడా మదీనాగూడనే, ఎగ్జాక్ట్లీ వరుణ్ మోటార్స్కి ఆపోజిట్లో ఉంటుంది. సో నిన్న రాత్రే చూసాము అనమాట. సరే నైట్ అయిపోయింది కదా, అప్పుడు ఎందుకులే అని చెప్పి నెక్స్ట్ ఫ్రీగా కార్ హంట్ హ్యాపీగా చేయొచ్చు కదా అని చెప్పేసి కొంచెం ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. 2:30కి 3కి అలాగా, అందుకే ఎండ మండిపోతుంది. ఇది ఓన్లీ సేల్స్ షోరూమే కాకుండా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ ఎల్బోర్డ్స్ అన్నీ చూస్తున్నారు కదా. సో ఫుల్ రష్గా ఉంది. అండ్ మేము షోరూంలోకి వచ్చి ఫస్ట్ చూసింది అయితే i20. మా కాన్సన్ట్రేషన్ కూడా i20 మీదనే ఉంది హుండాయిలో అయితే కనుక. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ ఫినిషింగ్, చాలా బాగుంది చూడడానికి. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ వెహికల్ ఇప్పుడు చూస్తుంది అయితే. ఇంకా సెమీ ఆటోమేటెడ్ ఉంది, దాన్ని చూడడానికి వెళ్దాం. అండ్ ఇక్కడ చూసారా, సెమీ ఆటోమేటెడ్లో 6 గేర్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా అయితే 5 ఉంటాయి కదా, మాన్యువల్లో అయితే ఇక్కడ వచ్చేసి 6 ఉన్నాయి. అండ్ సెమీ ఆటోమేటెడ్ అని చెప్పాను కదా, నాకైతే తెలిసింది అంటే ఇక్కడ పెడల్స్ యూజువల్గా అయితే 3 ఉంటాయి కదా, యాక్సలరేటర్, బ్రేక్ అండ్ క్లచ్. అండ్ ఇక్కడ వచ్చేసి క్లచ్ లేదు అనమాట, యాక్సలరేటర్ అండ్ బ్రేక్ మాత్రమే ఉన్నాయి. సో ఇది వచ్చేసి సెమీ ఆటోమేటెడ్.
మీకు సెమీ ఆటోమేటెడ్ ఏంటి, ఫుల్లీ ఆటోమేటెడ్ ఏంటి, మాన్యువల్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది అంటే కనుక నాకు కమెంట్ చేయండి. నేను సెపరేట్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. జస్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడంలో అయితే పోయేదేమీ ఉండదు కదా. అండ్ మేము వచ్చేసి సిట్టింగ్ ఎలా ఉంది, కంఫర్ట్ లెవెల్ అని చెప్పి కూర్చొని అయితే చూస్తున్నాము. అండ్ వెనకాల కూడా 3 persons ఈజీగా పట్టగలరా, లెగ్ స్పేస్ ఎంత ఉంది, అండ్ మెటీరియల్ అట్లా అంతా అయితే చూస్తున్నాము. ఆబ్వియస్లీ మనం కొత్త వెహికల్ కొనుక్కుంటున్నాము అంటే ఇట్లాంటివి అన్నీ చెక్ చేసుకోవాలి కదా. అండ్ ఈ కలర్ వచ్చేసి మార్బుల్ గ్రే అనమాట. అవుటర్ చాలా బాగుంది, బ్లాక్ కాదు, మార్బుల్ గ్రే. నన్ను బయట వదిలిపెట్టేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కార్ హంట్ అయితే విగరస్గా సాగుతుంది. ఇప్పుడు వచ్చేసాము కియా షోరూంలోకి. సో 3rd షోరూమ్ అనమాట. చాలా బిజీగా ఉంది షోరూమ్ అయితే. మేము కూర్చొని వెయిట్ చేసిన ఒక 15-20 minutes, ఇన్ఫ్యాక్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అయితే అటెండ్ చేయడానికి వచ్చారు. అంత బిజీగా రషీగా ఉంది. ఇప్పుడు బాగా కియాలో పోతున్నవి సోనెట్ అండ్ సెల్టోస్ కదా. సెల్టోస్ అయితే కొంచెం 12.5 and 13 దాకా ఉంది, అందుకే అయితే సోనెట్ చూస్తున్నాము. సోనెట్ అయితే కొంచెం 10-15, 11 లోపల వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ అయితే కనుక ఐ థింక్ 11 అనుకుంటాను. సో ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుంది. మంచి పాష్ లుక్ అండ్ ఫారెన్లో ఉండే ఫీల్ అయితే కియా ద్వారా ఇంటీరియర్ చూస్తే మాత్రం అలానే అనిపిస్తుంది. అండ్ ఇది కూడా సెమీ ఆటోమేటెడే. సో ఇందాక యాక్చువల్లీ పెడల్స్ 2 చూసారు కదా. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది. అన్ని వెహికల్స్లోనూ కూడా మాన్యువల్, సెమీ ఆటోమేటెడ్ అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ అన్ని 3 టైప్స్ అయితే ఉన్నాయి. బట్ మేమైతే మాత్రం మాన్యువల్ కోసమే చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రైస్ ఉంటుంది కదా, మనం కొటేషన్ తీసుకుంటాం కదా. సో దాని గురించి నెగోసియేషన్స్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ అయితే అడుగుతూ ఉన్నాము షోరూమ్ పర్సన్ని. సెల్టోస్ని కూడా కవర్ చేద్దాము అనుకున్నా కానీ చాలామంది జనాలు ఉన్నారు. సో వేరే వాళ్ళని వీడియో తీయడం నాకైతే ఇష్టం లేదు, అందుకే అక్కడైతే వీడియో తీయలేదు. అండ్ వచ్చేసాము ఫోర్డ్ షోరూమ్ దగ్గరికి. అండ్ ఫోర్డ్లో కూడా మాకు అయితే ఒక వెహికల్ ఐడియా ఉంది అనమాట. సో ఎప్పుడైనా కూడా ఏదైనా షోరూమ్కి వెళ్తున్నాము, ఏదైనా బ్రాండ్కి వెళ్తున్నాము అంటే మనకు ఒక ఐడియా ఉంటే వెహికల్ ఈజీగా అయిపోతుంది అండి. అక్కడికి వెళ్ళి అన్నీ చూసి చేసుకుందాము అంటే అసలు కుదరదు. సో జస్ట్ చిన్న టిప్ అనమాట. ఎవరైనా కార్ హంట్ చేస్తుంటే చెయ్యాలి అనుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి. ఫోర్డ్లో అయితే ఇక్కడ ఫ్రీ స్టైల్ చూసాము అండ్ ఫార్చ్యూనర్ చూసాము. ఆబ్వియస్లీ ఇవన్నీ మన కప్ ఆఫ్ టీ కాదులేండి. ఫార్చ్యూనర్ అయితే సూపర్ ఉంది. అండ్ చెప్పాను కదా మాకు వచ్చేసి ఒక వెహికల్ ఐడియా ఉంది అని చెప్పేసి. అది వచ్చేసి ఈకోస్పోర్ట్ టైటానియం. ఆటోమన్ ఆరెంజ్ ఎంత బాగుందో కదా. అండ్ లోపల కూడా చాలా క్లాస్గా ఉంది కలర్ కాంబినేషన్ అదంతా. అయితే ఇది వచ్చేసి మాన్యువలే అండి. అండ్ స్క్రీన్ చూసారా, టచ్ స్క్రీన్. ఇప్పుడు వచ్చే లేటెస్ట్గా స్క్రీన్స్ అయితే ఇలాగా. అండ్ దీనికి రూఫ్ టాప్ కూడా ఉంది. యాక్చువల్లీ నాకు రూఫ్ టాప్ చాలా ఇష్టం, కానీ ఇప్పటి వరకు చూసిన వెహికల్స్లో అయితే లేదు. కొన్ని కావాలంటే కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మహేష్ టెస్ట్ చేస్తున్నారు లెగ్ స్పేస్ కానీ, సీటింగ్ కంఫర్టబిలిటీ కానీ, ఇది అంతా కూడా. అండ్ ఇంత బాగున్న కార్లో కూడా మాకు నచ్చనిది ఏంటి అంటే ఈ వెనకాల టైర్ ఉండడం మాకెందుకో అసలు నచ్చదు అండి. మేము చూసే టైంలో అయితే ఈకోస్పోర్ట్ టైటానియంకి ఖచ్చితంగా ఈ టైర్ అయితే ఉంటుంది, స్టెఫినీ టైర్ అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి కొత్త వేరియంట్ వచ్చింది. ఈ టైర్ తీసేసి సేమ్ కాన్ఫిగరేషన్ అండ్ సేమ్ డిట్టో మెజర్మెంట్స్ కానీ ఇంకా ప్రొవిజన్ కానీ ఉండే కొత్త వేరియంట్ వచ్చింది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే అది ట్రై చేయొచ్చు. బండి మాత్రం చాలా బాగుంది, చాలా క్లాసీ లుక్ ఉంది ఈ ఆటోమన్ ఆరెంజ్ అయితే కనుక. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే హఫీజ్పేట్ వెళ్ళే దారిలో, ఐ థింక్ కొండాపూర్ అనుకుంటాను, హఫీజ్పేట్ కొండాపూర్ ఆ మధ్యలో ఎక్కడో ఉంటాయి. హఫీజ్పేట్ అయితే అసలు ఎంత మారిపోయిందో తెలుసా.
అండ్ చెప్పాను కదా, ఏది కూడా తొందరపడి మనం డెసిషన్ తీసేసుకోకూడదు, కొంచెం అన్నీ ఆలోచించుకొని తీసుకోవాలి అని. సో ఆ రోజు కూడా తీసుకోలేదు. అండ్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయితే మేము మారుతి షోరూమ్కి వెళ్తున్నాము. లాస్ట్ టైం వెళ్ళిన మారుతి షోరూమ్కి కాదు, ఇది వచ్చేసి వరుణ్ మోటార్స్ కుక్కట్పల్లి దానికి వెళ్తున్నాము. అంటే మేము యాక్చువల్గా ఒక ప్లాన్ ఉండింది అనమాట. 2021 మోడల్ కాకుండా 2020 మోడల్ తీసుకుందామా, అప్పుడు మనకి కొంచెం ప్రైస్ తగ్గుతుంది, ఆ ప్రైస్కి వచ్చేదానికి యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు అన్న థాట్తో అయితే ఈ డ్రైవర్ కూడా కొత్త కారే కొన్నారు అంట. సో అవే డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము, ఎన్ని వేరియంట్స్ ఉంటాయి, ఎంత ప్రైస్. ఇది వచ్చేసి ఇంకొక డే చెప్పాను కదా, ఈవినింగ్ అవుతూ ఉంది, 5 అలా అవుతున్నట్టుంది. కానీ చూడండి ఎండ ఏ రేంజ్లో ఉందో. ఇక్కడ ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు మాట్లాడారు అనమాట. అన్నయ్యను ఇంకొక అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ నాకు అన్నయ్య అవుతారు అనమాట. మా అన్నయ్య అండ్ పవన్ అన్నయ్య వచ్చి ఆల్రెడీ మాట్లాడారు. సో సరే చూద్దాము అని చెప్పి వచ్చాము. అండ్ వెనకాల చూసారా, అది వచ్చేసి బ్రీజా. ఇందాక ఆటోమన్ ఆరెంజ్లో ఈకో స్పోర్ట్ చూపించాను కదా, అలాగే ఉంది. అండ్ టెస్ట్ చూద్దాము, టెస్ట్ చేయడానికి చూద్దాము అసలు వెహికల్ ఇంటీరియర్ ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికి వచ్చాం. ఇది వచ్చేసి మారుతి బ్రీజాలోని ZXi ప్లస్. సో చూసాము, 2020 మోడల్ ఉంది అని చెప్పారు, కానీ లాస్ట్ మినిట్లో అయితే లేదు అని చెప్పేశారు. సో కొంచెం హర్ట్ అయ్యాము అని చెప్పాలి, బట్ దట్స్ ఫైన్, దట్స్ ఓకే. ఇంకేదో బెస్ట్ కార్ కోసం ఇదంతా జరుగుతుంది అనుకొని హ్యాపీగా అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. బ్యూటిఫుల్ సన్సెట్ కదా, అప్పుడు వచ్చేసి శివరాత్రి ఉంది, అందుకే ఇది చూస్తున్నారు. సరే అయితే వచ్చే వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, విజిట్ అగైన్.